అన్వేషకుని యాత్ర. ఇండియాలోని చెన్నై పట్టణంలో దాజీ గారి అపార్ట్మెంటులోనికి నేను ప్రవేశించగానే ఒక తూగుటూయలలో విశ్రాంతి పొందుతూ వారు కనిపించారు. నేను వారి వైపు నడుస్తుండగానే వారి ముఖంపై చిరునవ్వు కనిపించింది. కరచాలనం ఇవ్వడానికి చేయి చాస్తూ, సంగతేమిటి సోదరా అని వారన్నారు. వారి ఎదురుగా కూర్చున్నాను. వారి బంధువు ఒకరు పక్కగది నుండి వచ్చి, నాకు టీ ఇవ్వబోతే దాజీ కల్పించుకొని అతనికి కాఫీ ఇవ్వు, దాన్ని అతను ఎక్కువగా ఆస్వాదిస్తాడు అన్నారు. అది నిజమే. దాజీలో ప్రజలు గమనించే మొట్టమొదటి విషయం వారి సంతులత్వం. ఇది చాలా అరుదైన గుణము. అయితే వారి సమక్షంలో అది ఎవరినైనా కదిలించి వేసేదిగా అనిపిస్తుంది. వారి సమక్షంలో ఎవరికైనా నచ్చేది అరుదైన ఈ గుణమే. ఏదైతే విషయ సారాన్ని అందించడానికి అవసరమవుతుందో వారు సామాన్యంగా దానిని మాత్రమే చెప్పుతారు. అప్పుడు ఆ ఆలోచనను విస్తరింపజేసి శోధించవలసిన బాధ్యత వినేవారిపై పడుతుంది. వారి ప్రసంగంలో తరచుగా చాలాసార్లు నిశ్శబ్దపు విరామాలుంటాయి. అలాంటి క్షణాల్లో ఎవరైనా వారి బోధనల కంటే కూడా అతి ముఖ్యమైన చాలా విషయాలను అర్థం చేసుకోగలరు. ఇటువంటి పరిస్థితిలో ప్రశ్నలను అడగదలుచుకున్న వారు అంతఃసంతృప్తి చెంది అడగదలుచుకున్న ప్రశ్నలనే మర్చిపోతారు. దాజీ గారి మౌఖిక పరీక్షకుడిగా నాకు ఇప్పుడు అదే భయం. ఏమైనప్పటికీ దానికి బదులు మా మధ్య ఒక కొత్త శక్తి ఉద్భవించడం కనుగొన్నాను. మా సంభాషణ ఆటంకాలు లేకుండా కొనసాగింది. వారు ప్రతి ప్రశ్నకు ఉత్సాహంతో చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. అయితే మీరిక్కడకు ప్రశ్నలతో వచ్చారన్నమాట అని అన్నారు దాజీ. అవును, కానీ నేను కేవలం ఒకే ఒక్క ప్రశ్నతో మొదలు పెడతాను. ధ్యానం ఎందుకు చెయ్యాలి అన్నాను. ఎందుకు చెయ్యకూడదు నవ్వుతూ సమాధానమిచ్చారు. ప్రతి వ్యక్తి యొక్క కారణం వేరువేరుగా ఉంటుంది. జీవితంలో మన లక్ష్యాలు మన వ్యక్తిగత అవసరాలకు అభిరుచులకు తగినట్లుగా ఉంటాయి. ఉదాహరణకు, ఒకరు బరువు తగ్గాలని జిమ్లో చేరుతాడనుకో, ఇంకొకరు ఆకర్షణీయమైన శరీరం కోసం చేరుతాడు. కానీ ఇద్దరూ అదే జిమ్కు వెళ్తారు. ధ్యానించే వారిని కలిసినప్పుడు ప్రపంచమంతటా ఒకే తరహాను నేను గమనించాను. ప్రారంభ దశలో ప్రజలు చాలా విస్తృతమైన లక్ష్యాలతో ధ్యాన సాధనకు వస్తారు. ఉదాహరణకు, చాలామంది ఒత్తిడి గల జీవన శైలితో బాధపడుతుంటారు. దాని నుండి ఉపశమనానికై వారు ఒక మార్గాన్ని కోరుకుంటారు. మరికొందరు రక్తపోటును తగ్గించుకోవాలనుకుంటారు. ఇంకొక వ్యక్తి మానసిక స్పష్టతను కోరుకుంటాడు. కొందరికి భావోద్వేగ సమతుల్యత కావాలి. కానీ వారు ఎప్పుడైతే ధ్యానం ఆరంభిస్తారో వారు కోరుకున్న లక్ష్యాలను మించిన ప్రయోజనాలను పొందడం మొదలు పెడతారు. తరచుగా ప్రజలు అంతరంగిక సంతోషం ఇంకా బ్రహ్మానందపు ఉనికి ప్రతిఫలించేలా ఉత్కృష్ట ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందినట్లు చెప్పి ఆశ్చర్యచకితులవుతారు. ఇది ఆకలిగా ఉన్న వ్యక్తి ఏదో కొంత ఆహారం కోసం అడిగినప్పుడు ఏకంగా విందు భోజనం పెట్టి ఆశ్చర్యపరిచినట్లుగా ఉంటుంది. ఇంకా ఏమిటంటే, ఈ ఫలితాలు తక్షణం వెలువడి సుస్పష్టంగా ఉంటాయి. ఒకే ఒక్కసారి ధ్యానం చేయగానే మనం వాటిని అనుభూతి చెందవచ్చు. అలాంటప్పుడు మీరు రెండోసారి మూడోసారి ధ్యానం చేస్తే ఇంకా ఏమి సంభవిస్తుందో, లెక్కలేనన్నిసార్లు ధ్యానం చేసినందువల్ల వచ్చే సంచిత ప్రభావం ఎలా ఉంటుందో ఊహించండి. కానీ ధ్యానం మన ప్రాథమిక లక్ష్యాలను ఉద్దేశిస్తుందా అని నేను అడిగాను. ప్రత్యేకంగా వాటిని లక్ష్యంగా కాకుండా అది వాటిని ఉద్దేశిస్తుంది. ఆ పనిని అది నెరవేరుస్తుంది అని వారన్నారు. ధ్యానం మన అంతరంగ స్థితి ఏదైనా కానీ దాన్ని సరళంగా సాధారణమయ్యేలా చేస్తుంది. ఒత్తిడికి గురైన వ్యక్తి ధ్యానం చేసి ధ్యానం మీకు ఉపశమనాన్నిస్తుంది అని అంటాడు. చెదిరిన భావోద్వేగాలు కల వ్యక్తి ధ్యానించి ధ్యానం మీ భావోద్వేగాలను శాంతపరుస్తుంది అని అంటాడు. ఒక కోపధారైన కఠినమైన వ్యక్తి ధ్యానించి ధ్యానం మీ హృదయాన్ని తెరిచి నిన్ను ప్రేమమయునిగా చేస్తుంది అంటాడు. ఇన్ని వివిధ రకాల ప్రతిస్పందనలను విన్న తర్వాత కంగారు పడి వాస్తవంగా ధ్యానం ఏమి చేస్తుందో అని మనలో మనం ఆలోచిస్తాము. అయితే అది ఏం చేస్తుంది అని నేను అడిగాను. అది సహజత్వాన్ని సృష్టిస్తుంది అని అన్నారు దాజీ.
నీవు సహజత్వం వైపు వెళ్ళే కొద్దీ నీలో ఉన్న అసహజత్వం అదృశ్యమవడం మొదలవుతుంది. 1000 రకాల అసహజత్వాలు ఉండవచ్చు, కానీ ఉన్న సహజత్వం ఒక్కటే దాన్ని మనం పొందగలిగితే 1000 సమస్యలను పరిష్కరిస్తాము. ఎందుకు ధ్యానించాలి అనే దానికి సమాధానం సంక్లిష్టమైనది. ఎందుకంటే మనం వికాసం చెందే కొద్దీ మన లక్ష్యాలు మారుతాయి. నేటి కారణం రేపటి కారణం కంటే వేరుగా ఉంటుంది, మరియు అది ఉండాల్సిన విధంగా ఉంటుంది. ధ్యానించే కొద్దీ జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. మనమేమిటో ఏం కావాలనుకుంటున్నామో బాగా అర్థమవుతుంది, మరియు ఈ అనంతమైన ప్రయాణానికి తీసుకుపోయే వాహనమే ధ్యానం. అయితే ప్రయాణం అనంతమైనప్పుడు మనం ఎప్పటికైనా అక్కడికి చేరగలమా అని నేను అడిగాను. నవ్వుతూ ఎక్కడికి అని అన్నారు ఆయన. నేను దాన్ని సాధించాననుకున్న మరుక్షణం నీవు ఇక ఎదగవు, కదలడం ఆపేస్తావు, వికాసం ఎన్నడూ ఆగదు. మనం ఎల్లప్పుడూ మారడానికి ఇష్టపడుతుండాలి. అది ఏమైనా సరే తర్వాతి మజిలీకి వెళ్ళడానికి తప్పకుండా సిద్ధంగా ఉండాలి. ఆ మజిలీకి చేరిన తర్వాత ఇంకా ముందుకు పోవడానికి తయారుగా మరియు అనుకూలతతో ఉండాలి. అయితే ఆధ్యాత్మిక సాహిత్యం పరిపూర్ణ మానవులుగా చెప్పబడే వ్యక్తుల ఉదాహరణలతో నిండిపోయి ఉంది అని నేను అన్నాను. వాళ్ళు తమను తామే ఆ విధంగా వర్ణించుకొని ఉంటారని నువ్వు అనుకుంటున్నావా అని వారు అడిగారు. గణిత శాస్త్రంలో అసిమ్టోట్ అని ఒకటి ఉంది. అది ఒక వక్రరేఖకు దగ్గరగా ఉంటూ అనంతం వద్ద దాన్ని కలిసే ఒక సమాంతర రేఖ. ఆ వక్రరేఖ అనంతంగా ఈ రేఖకు దగ్గరగా వస్తూ ఉంటుంది, కానీ ఆ రెండు ఎప్పుడూ కలవవు. అవి ఒకదానికి దగ్గరగా మరొకటి వస్తూ ఉంటాయంతే. ఎక్కువ స్థాయికి ఎదిగిన సాధకులు అది ఆ వక్రరేఖ లాంటి వారు. అది ఎప్పటికైనా గమ్యస్థానాన్ని సమీపిస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడూ చేరకుండా ఉంటుంది. ఏ క్షణంలోనైనా అది తన లక్ష్యానికి అనంత సమీపంలోనూ అలాగే అనంతమైన దూరంలోనూ ఉంటుంది. అయినా అది ముందుకు కదులుతూనే ఉంటుంది. సాధకుడనే వాడున్నంత వరకు ఈ ప్రయాణం అనంతంగానే ఉంటుంది. మనం దేనివైపు కదులుతున్నాం అని నేను అడిగాను. స్వార్థపరత్వం నుండి నిస్వార్థపరత్వం దాకా అని వారు అన్నారు. క్రియాశీలక మనస్సు నుండి ప్రతిస్పందించే హృదయం వరకు, అహంకారపు మడతలోని ఖైదు నుండి అహంకార విముక్తులయ్యే వరకు, ఇప్పుడు ఇక్కడ అనే దాని నుండి శాశ్వతమైన కాలరహిత అస్తిత్వం వరకు, సాకారం నుండి నిరాకారం వరకు, కుదింపు నుండి విస్తరణ వరకు, నిర్విరామత నుండి ప్రశాంతత వరకు, పై పరిధుల నుండి ప్రామాణికత వరకు, మొండి పట్టుదల నుండి స్వీకరణ వరకు, అసమతుల్యత నుండి సమతుల్యత వరకు, అంధకారం నుండి ప్రకాశం వరకు, భారస్థితి నుండి తేలికదనం వరకు, స్థూలత్వం నుండి సూక్ష్మత్వం వరకు, బాహ్య పరిధుల నుండి ఆ అస్తిత్వపు కేంద్రం వరకు, అదే మూలం, అదే ఉన్నతాత్మ. చూశారా, ధ్యాన లక్ష్యం మనలో పరివర్తన తీసుకురావడమే. మతం యొక్క లక్ష్యం కూడా పరివర్తనే. స్వయం సేవ, మానసిక వైద్యాల లక్ష్యం కూడా అదే. అయినప్పటికీ ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తామో అపారమైన జడత్వపు శక్తులు మనల్ని లక్ష్యాన్ని అందుకోకుండా అడ్డుపడుతుంటాయి. అయితే చాలా సహాయం అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో గొప్ప బోధనలకు కొదువలేదు. మౌస్తో కంప్యూటర్లో ఒక్క క్లిక్ కొట్టగానే ఏ సాంప్రదాయపు సంపదనైనా దరిచేరగలం. వివిధ విషయాలపై శాస్త్రీయ పరిశోధనలను చూడగలం. ఇది సమాచార యుగం. అయితే సమాచారం మనకు అంతంత మాత్రమే సహాయం చేయగలదు. దాజీ నవ్వుతూ అన్నారు. ఒక పాత ద్విపద గుర్తొస్తుంది. పురుగులు 1000 పుస్తకాలను ఆరగించినా ఒక్క పాండిత్యపు పట్టాను కూడా పొందలేదు. పుస్తకాల పురుగంటే అదే. అదెంత జ్ఞానాన్ని సంపాదించినా దాని వలన వాటి తెలివి పెరగదు. చూశారా, జ్ఞానం మనల్ని మార్చలేదు. ఉదాహరణకు సహనం అనేది ఒక ధర్మం. అయితే జ్ఞానం మనలను సహనశీలురుగా చేయడానికి సరిపోతుందా? అదేవిధంగా మనందరికీ ప్రేమ విలువ తెలుసు. ప్రపంచంలోని గొప్ప బోధకులు దాని గురించి మాట్లాడారు. అయినప్పటికీ ప్రేమను గురించి తెలుసుకోవడము, అనుభూతి చెంది వ్యక్తీకరించడము అనేవి పూర్తిగా విభిన్నమైన విషయాలు. దీని గురించి మనమేం నేర్చుకున్నాం? కేవలం బోధనలు మాత్రమే సరిపోయేటట్లయితే ఇప్పటికే మనమంతా పరివర్తన చెంది ఉండేవాళ్ళం. ఏది ఏమైనా మనకంటే ముందు గొప్ప వ్యక్తులు ఎంతమందో వచ్చి గొప్ప బోధనలను వదిలి వెళ్ళినా కూడా
ప్రపంచం ఎలా ఉందో అలాగే ఉంది. అయితే గొప్ప బోధనలు మాత్రమే చాలవు, జ్ఞానం ఒక్కటే చాలదు. ఉదాహరణకు భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని మీరు నమ్మవచ్చు, కానీ ఆయన నిరంతర ఉనికిని మీ జీవితంలో అనుభూతి చెందారా? ఇది కానప్పుడు ఈ విశ్వాసం మీకు ఎలా సహాయపడుతుంది? అది మీకు స్వాంతనను ఇవ్వవచ్చు, కానీ విశ్వాసం వల్ల స్వాంతన చెందడం దాని వెనకున్న యథార్థ తత్వాన్ని అనుభూతి చెందడానికి సాటి రాదు అని అన్నారు దాజీ. అప్పుడే ఎవరో వచ్చి మమ్మల్ని భోజనానికి పిలిచారు. రండి భోంచేద్దాం అన్నారు దాజీ. టేబుల్ దగ్గర మేము కూర్చున్నాం. భోజనం ఇంకా తయారు కాలేదు. స్పష్టంగా ఏదో సమాచార లోపం ఉన్నట్లుంది. చూశావా, నేను చెబుతున్న విషయం ఇదే. భోజనం దొరుకుతోందన్న వాగ్దానం మాత్రమే ఒకరి ఆకలి తీర్చలేదు. తప్పించే హృదయాన్ని కేవలం ఒక విశ్వాసం మాత్రమే తృప్తిపరచలేదు అని దాజీ నవ్వుతూ అన్నారు. కొద్దిసేపటికి భోజనం వచ్చింది. మేమిద్దరం నిశ్శబ్దంగా భోంచేశాం. దాజీ ఇలా మొదలుపెట్టారు. ధ్యానం ద్వారా మన అంతరంగానికి వెళ్ళి ఏదో ఒక ఉన్నతమైన దానితో అనుసంధానం అవుతాం. అందువలన మనం ఎక్కడున్నా దాన్ని కనుగొలం. తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదు. మన వస్త్రధారణను మార్చవలసిన అవసరం లేదు. మన అలవాట్లను లేక మన పేర్లను కానీ మార్చవలసిన అవసరం లేదు. కేవలం కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానించడం తప్ప మీరేమీ చేయనవసరం లేదు. మనం ఆ మాదిరిగా ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆచరణలో పొందుతాం అని దాజీ చెప్పారు. మతం నుండి ఆధ్యాత్మికతను విడదీసి చూసేది ఈ అనుభవమే. అనుభవం లేని విశ్వాసం వట్టి డొల్ల. అది ఎంతో కాల్పనికమైనది. ప్రాపంచిక జీవితంలో దీన్ని చాలామంది అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు సైన్సు తరగతిలో ప్రసంగంతో పాటు శాస్త్ర ప్రయోగము ఉంటుంది. ప్రసంగ పాఠంలో మీరు సిద్ధాంతాలను అర్థం చేసుకుంటారు, కానీ వాటిని చర్యల్లో చూపగలిగేది ప్రయోగశాలలోనే. మీరు ఆచరణాత్మకంగా వాటితో సన్నిహితంగా ఉంటారు. మొట్టమొదటిగా మనం పొందే అనుభవం మద్దతు మీదనే తర్వాత పొందే జ్ఞానం ఆధారపడుతుంది అని దాజీ అన్నారు. అయితే ఆధ్యాత్మిక విషయాల్లో ప్రజలు ఎక్కువగా సంప్రదాయబద్ధంగా ఉంటారు. వారికి ప్రత్యక్ష జ్ఞాన అనుభవం పట్ల అసౌకర్యంగా ఉండి ఇతరుల బోధనలపై ఆధారపడతారు. అయినప్పటికీ వ్యక్తిగత అనుభవాన్ని హృదయం కోరుకునే కాలం ఒకటి వస్తుంది. జ్ఞానం ఆ కోరికను సంతృప్తి పరచలేదు, విశ్వాసం దాన్ని సంతృప్తి పరచలేదు. కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మిక శోధన మొదలు పెడతారు. దయచేసి దీన్ని మీరు మత విశ్వాసంపై విమర్శగా భావించవద్దు. మతం అనేది ఒక పునాది, కానీ అసలు పునాది అంటే ఏమిటి? దానిపైన మనం దేన్నైనా నిర్మించాలి. ఒక మత బోధ సత్యమే కావచ్చు, కానీ ఆ సత్యాన్ని నీవు గ్రహించి అవగాహన చేసుకోకపోతే అది అర్ధరహితం. చూశావా, కేవలం బోధనలో సత్యం ఉంటేనే చాలదు. ఆ సత్యం నీకు తెలియాలి. సత్యం అనేది ఆచరణలో అవగాహన కావాలి. దానికి సాధనం ధ్యానమే. ఎప్పుడైతే మనకు ఆచరణాత్మక జ్ఞానం లోపిస్తుందో అప్పుడు తరచుగా వివిధ మతాలు వేరువేరు భాషలు మాట్లాడినట్లు గోచరమవుతాయి. అప్పుడు కేవలం క్రైస్తవులు, బౌద్ధులు, హిందువులు, ముసల్మానులు ఇంకా ఎంతోమందిని మనం చూస్తాం. ఈ ఖాళీలను పూరించే ప్రయత్నంలో మనం ప్రతి ఒక్క మతాన్ని గురించిన విషయాలను నేర్చుకోవడానికి కష్టపడతాం. అయినప్పటికీ ఆ జ్ఞానం వారిని ఒకరికంటే వేరొకరిని వేరు చేసినట్లు ఉంటుంది. క్రైస్తవులు స్వర్గద్వారం కోసం, బౌద్ధులు నిర్వాణం కోసం కోరడం, హిందువులు ముక్తి మరియు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని కొరకు, సూఫీలు ఫనా మృతువు యొక్క మరణం మరియు బకా ప్రాణం యొక్క ప్రాణం కొరకు ఏ విధంగా తాపత్రయపడతారో మనం గమనిస్తాం. మనం అనుకున్నట్లుగా తప్పనిసరిగా వారందరూ ఒకే సత్యాన్ని గురించి మాట్లాడలేరు. ఒకరు సరైతే మిగతా వారంతా తప్పు అన్నట్లే కదా. ఇప్పుడు మనం వాదించుకుంటాం. ఏ దేవుడు నిజమైన దేవుడో అనే దాని గురించి మనం పోట్లాడుకుంటాం. ఏ తత్వశాస్త్రం నిజమైన తత్వశాస్త్రం అనే దానిపై పోట్లాడుకుంటాం. మనం ఆ స్థాపించిన వారి చట్టబద్ధతను గురించి చర్చిస్తాం. కొందరు విసిగిపోయి నాస్తికులవుతారు. అన్ని మతాలు తప్పనిసరిగా తప్పని వారనుకుంటారు. ఏది ఏమైనా నీవు ధ్యానం చేస్తూ ఈ స్థితులలో కొన్నిటిని అనుభూతి చెందినప్పుడు అవన్నీ ఒకటే అని నీవు అవగాహన చేసుకుంటావు. ఇక నీవు ఏమాత్రం భిన్నం కాదు. నీ సాంప్రదాయం గొప్పదని ఇకపై నీవు నిశ్చయంగా చెప్పలేవు. అందుకు భిన్నంగా అన్ని దృక్కోణాలను అంగీకరిస్తూ అందులో నీవు కూడా అంతర్భాగం అవుతావు. ఇక పోట్లాడటానికి ఏముంది కనుక?
కాబట్టి మీ సాంప్రదాయం ఏదైనా కావచ్చు, దయచేసి మీరు దానితోనే ఉండండి, కానీ ధ్యానం చేయండి అని నేను ఎల్లప్పుడూ సూచిస్తాను. ధ్యానం నీ లోతులోకి వెళ్ళి దాని సారాన్ని కనుగొనుటకు సహాయపడుతుంది. అప్పుడు అన్ని మతాలు ఒకే విధమైన సారాన్ని కలిగి ఉంటాయని నీవు కనుగొంటావు. ప్రఖ్యాతి చెందిన ఋగ్వేదంలో చెప్పినట్లుగా సత్తత్వం ఒక్కటే. దాని గురించి పండితులు పలు విధాలుగా చెబుతారు. తదుపరి దాజీ తనకు ఇష్టమైన యూటర్ను ఇచ్చారు. అయినా మన ధ్యానంలోని అనుభవాలను మనల్ని ఎంత ప్రేరేపించినా అవి ఎల్లప్పుడూ మనలో మార్పును తీసుకురావడంలో విజయవంతం కావు అని వారన్నారు. మన అనుభవాలు గాఢమైనవి కావచ్చు, అవి అత్యున్నత ఆనందాన్ని కలిగించేవి అయి ఉండవచ్చు. అయినప్పటికీ స్వీయ అనుభవాలు స్వీయ పరివర్తనగా మార్పు చెందడం అరుదు. ఆనంద పరవశత్వం అసంకల్పితంగా మనల్ని దయామయులుగా మారుస్తుందా? పారవశ్యత మనల్ని ప్రేమించేలా చేస్తుందా? కాదన్నట్లు వారు తలను అడ్డంగా తిప్పారు. ఇక అనుభవం యొక్క అవసరం ఏమిటి అని నేను అడిగాను. మంచిది, నీవు ఒక గాడిదను ఎక్కడికైనా బయలుదేరదీయాలనుకుంటే దానికి పచ్చగడ్డిని చూపించాలి అన్నారు దాజీ నవ్వుతూ. కనుక ఒక ప్రోత్సాహకం అవసరం అన్నమాట అని నేను అన్నాను. మనకు ధ్యానంలో అద్భుతమైన అనుభూతులు కలగకపోతే ఎవ్వరూ ధ్యానం చేయరని నేను అనుకుంటాను అని వారు అన్నారు. ధ్యానం మనలో పరివర్తనను తెస్తుంది. అయినా ధ్యానాన్ని కొనసాగించేందుకు ఏదో ఒక కారణం ఉండాలి. కానీ మనం ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం కంటే ఎక్కువగా అనుభవాలు పనిచేస్తాయి. కొంతవరకైనా అవి మనకు బోధిస్తాయి అని నేను అన్నాను. అవును, అలాగని వాటి నుండి మనం నేర్చుకుంటామని అర్థం కాదు అని తిరిగి దాజీ సమాధానం ఇచ్చారు. కానీ ధ్యానం వలన మనం మార్పు చెందుతాము. చూశారా, ధ్యాన సాధన మన అస్తిత్వం యొక్క లోతుల్లోకి వెళ్ళి పనిచేస్తుంది. జ్ఞానము మరియు అనుభవం కేవలం చేతన స్థాయిలోనే పనిచేస్తాయి. కాబట్టి అది చాలదు. మన ఆలోచనలు, వైఖరులు, భావోద్వేగాలు మరియు అలవాట్ల యొక్క మూలాలు అనంత విశాలమైన మన అంతఃచేతనలోనే విస్తరించి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన జాగరూకతలో వచ్చే ఆలోచనల కంటే మన అంతఃచేతనలో వచ్చే ఆలోచనలే మరింత శక్తివంతంగా ఉంటాయి. చేతనా స్థితిలో మనం మార్పు కోసం ప్రయత్నించినప్పటికీ విఫలం కావడానికి ఇది కూడా ఒక కారణం. ఉద్దేశపూర్వక చర్యలను మనం మార్చుకోగలం, కానీ అంతఃచేతనలో జరుగుతున్న చర్యలను మార్చేది ఎలా? కనీసం మనకు ఎరుక మాత్రం కూడా లేని వాటిని మనం మార్చగలమా? మన జీవితంలో అర్థవంతమైన మార్పులు చేసుకునేందుకు చేసే ప్రయత్నానికి ఇదే పెద్ద అవరోధం. నిజంగా మార్పు తేవాలనుకునేది పైపైన మాత్రమే పనిచేయకుండా మన అస్తిత్వం యొక్క అన్ని స్థాయిల్లోనూ సమర్థవంతంగా పనిచేయాలి. అది సమగ్రంగా జరిగి తీరాలి. పటుత్వమైన ధ్యాన సాధన మన ప్రయత్నాలలో ఉన్న వెలితిని నింపుతుంది. అది మన అంతరంగ లోతుల్లో పనిచేసి మనలో నిద్రాణంగా ఉన్న పరిణామ శక్తులను చైతన్యపరిచి పరిణామ పదంలో మనం వేగంగా ముందుకు వెళ్ళేటట్లు చేస్తుంది. అప్పుడు మార్పు దానంతరదే వస్తుంది. తరచూ మన ప్రమేయం లేకుండానే అలా జరుగుతుంటుంది. మనం ఎందుకు అంత సంతోషంగా ఉల్లాసంగా ఉన్నామో మనకు తెలియదు. మనం ఎందుకు అంత తేలికదనాన్ని అనుభవిస్తున్నామో తెలియదు. దీనిని మన కుటుంబ సభ్యులు, మన మిత్రులు, మన సహోద్యోగులు మాత్రం గమనిస్తుంటారు. వాస్తవంగా వాళ్ళ జీవితాలలో కూడా మనము పరిణామాత్మపు ఉనికిని కలిగి ఉన్నట్లు అవుతాం. ప్రేమే మన ఊపిరి, మన నడుక, మన మాటలు మరియు మన జీవనం. చూశావా, జ్ఞానము మరియు అనుభవము ఈ రెండూ మనలను విఫలం చేస్తాయనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయినప్పటికీ ధ్యానం అనే ఆచరణాత్మక అంశం వాటికి తోడవడం వల్ల అవి అత్యంత ప్రయోజనకరం అవుతాయి. ఎందుకంటే ధ్యానం ద్వారా మనం ప్రప్రథమంగా జ్ఞానాన్ని పొందినందువలన అని అన్నాను. తప్పనిసరిగా అన్నారు దాజీ. కానీ ధ్యానం పరోక్ష జ్ఞానాన్ని కూడా కొంత ఉపయోగకరంగా మారుస్తుంది. ఉదాహరణకు ఆధ్యాత్మిక సాహిత్యాన్ని చదివేటప్పుడు అది మన స్వీయ అనుభవంతో అనునాదిస్తుంది. అది మన అనుభవాన్ని స్పష్టీకరిస్తుంది కూడా. తరువాత అది మనలను ఉన్నత అవగాహన స్థాయికి తీసుకుపోగలదు. సాధన చేసే కొలది మనం మన అనుభవాల నుండి కూడా నేర్చుకోవడం ఆరంభిస్తాం. గతంలో మార్పును అనాలోచితంగా నిరోధించడం వలన మన అనుభవాలన్నీ వృధా అయిపోయాయి. కాలం గడిచే కొద్దీ ధ్యాన సాధన అంతరంగ నిరోధాన్ని
తుడిచివేస్తుంది. గుర్రం కొరడా నీడతో పరిగెత్తిన విధంగా మనకిప్పుడు కావాల్సిందల్లా అనుభవం యొక్క సంకేతమే. అంతర్గత మార్పు మొదలవడానికి అది చాలు. నీవు కేవలం చిన్నగా తడితే చాలు, అంతరిక్షంలో ఆగకుండా కదిలిపోతున్న ఒక వస్తువులా మనం తయారవుతాం. నిరోధమే ఉండదు. చూశారా, మన అనుభవాలు ఇప్పుడు అదే ప్రభావం కలిగి ఉంటాయి. అవి కేవలం నిన్ను తట్టగానే నువ్వు గొప్పగా తయారవుతావు. మన అనుభవాలు మనకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నాయని నేను అడిగాను. అనుభవాలు మన అంతర్గత స్వభావాన్ని తెలుపుతాయి అని దాజీ అన్నారు. ఉదాహరణకు, నేను కోపంగా ఉన్నప్పుడు నాకు ప్రతికూల అనుభవం కలుగుతుంది. నేను కోరుకునే ఆ విధమైన అనుభవాలకు నాకు రాకుండా ఆ కోపమే నన్ను ఆపుతుంది. నేను అసూయగా ఉన్నప్పుడు మరొక ప్రతికూల అనుభవం కలుగుతుంది. కానీ నేను ప్రేమగా ఉదారంగా ఉన్నప్పుడు అదొక అందమైన అనుభవం కలిగిస్తుంది. అయితే ఆ అందం యొక్క తీవ్రత నా ప్రేమ ఔదార్యాల తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అవి నీవు ఏ దిశలో కదలాలో చెబుతాయా అని నేను అడిగాను. అవును, అవి సూచికలే. ఎప్పుడైతే నేను ఈ విధంగా ఉంటానో నా అనుభవం మరో విధంగా ఉంటుంది. ఎప్పుడైతే నేను వేరే విధంగా ఉంటానో నా అనుభవం ఈ విధంగా ఉంటుంది. కొన్ని ధ్యాన సాధనల వల్ల కలిగిన అవగాహన ఫలితం వల్ల నేను మారగలిగాను అని దాజీ అన్నారు. నిజానికి ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత ఉన్న అనుభవం యొక్క పాత్ర పెద్దగా మారలేదు. అది ఇంకా గాడిదకు పచ్చగడ్డి చూపడం లాంటిది. ఎందుకంటే దాని పాత్ర మనలను ఒక ప్రత్యేక దిశలో వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంది అని నేను అన్నాను. అవును, కానీ ఇప్పుడు అనుభవం ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే నీవు గాడిదలో ఉన్న మొండితనాన్ని తొలగించావు కనుక అన్నారు దాజీ. అంటే మన అంతర్గత నిరోధం అని అన్నాను. అవును, అసలు గాడిదనేది లేని ఒక సమయం వస్తుంది. చూశారా, ఒకే ఒక కారణం నా అనుభవాలన్నింటినీ ప్రభావితం చేసినట్లుగా నేను చివరికి గుర్తించాను. అది నా అహాన్ని నేను ఏ విధంగా సంభాళించుకుంటున్నాను అన్నది. నా అహంకారం ఎంత ఎక్కువైతే నా అనుభవం అంత చెడ్డగా ఉంటుంది. ఎంత వినయపరునిగా, ఎంత తనకు తాను తక్కువ ప్రాముఖ్యత ఇచ్చుకుంటే నా అనుభవం అంత బాగుంటుంది. అదొక సరళమైన సూత్రం. తర్వాత ఒకరోజు నా మదిలో ఒక ఊహ మెదిలింది. నేను పూర్తిగా శూన్యంగా మారిపోతే అది ఎలా ఉంటుంది, అంటే నేనే శూన్యమైతే ఎలా ఉంటుంది అన్నారు దాజీ. ధ్యానం దీన్ని కూడా సులభతరంగా చేస్తుంది అన్నాను. అవును, ఇప్పుడు నాలో నేను కనుగొన్న మార్పు నేను అనేది నాలో ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనే దానికి సంబంధించినది. విపర్యంగా భగవంతుడు ఎక్కువగా ఉన్నాడా లేదా తక్కువగా ఉన్నాడా అనే ప్రశ్న మనం వేసుకోవచ్చు. చూశారా, నేను అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన తక్కువగా ఉన్నారు. నేను అనేది తక్కువగా ఉన్నప్పుడు ఆయన ఉనికి ఎక్కువగా వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఇది మనం ఉన్నామా లేక లేమా అనే ప్రశ్నగా తయారవుతుంది అన్నారు దాజీ. ఓహో, గాడిద అదృశ్యమవడం అని మీరు అన్న మాటకు అర్థం అదన్నమాట అని నేనంటే దాజీ అవునంటూ తలూపారు. నేను అంతిమ మూలంలో కరిగిపోయినప్పుడు అది సంపూర్ణ బ్రహ్మానందం. అంతకంటే కూడా నేనే ఒక ఆనందం అవుతాను. నేనే ఆనందమైనప్పుడు దాన్ని నేను ఎలా అనుభవించగలను? అది ఒక వర్షపు చినుకు సముద్రంలో పడినప్పుడు ఇక చినుకు ఉండదు, ఆ చినుకే సముద్రం అయిపోతుంది. చూశావా అన్నారు దాజీ. అందువలనే మార్మిక సంప్రదాయాలు చివరకు మౌనంగా ఉండిపోతాయి. అవి ఒక ఉత్కృష్టమైన, పరిపూర్ణమైన, సమతుల్యమైన అంతిమ స్థితిని వెల్లడించలేవు. ఈ స్థితిని పొందిన వ్యక్తి ఎన్నడైనా స్వార్థపరుడుగా ఉండగలడా? హింసాత్మకంగా ఉండగలడా? ఈ ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నది. అవి కొన్ని రాజకీయమైనవి, మరికొన్ని సాంఘికమైనవి, కొన్ని ఆర్థికమైనవి, మిగతావి పర్యావరణ సంబంధితమైనవి. అన్ని సందర్భాలలోనూ మానవాళి ఇబ్బంది పడుతున్నది. ఈ ప్రాపంచిక సమస్యలన్నీ చాలా సాధారణమైనవి. అవి మానవుల మధ్య ప్రేమ లేకపోవడం, కనికరం లేకపోవడం, సహనం, నమ్రత లోపించడం మరియు అంగీకారం లేకపోవడం వల్లనే వస్తున్నాయి. గర్వము, ద్వేషము, హింస, దురభిమానము, అసహనము అనేవి మానవ హృదయాలను కలితం చేశాయి. ఏ వ్యక్తి హృదయంలోనైనా ప్రశాంతత లోపిస్తే అతని పరిసరాల్లో కూడా ప్రశాంతత ఉండదు. అలాంటి వ్యక్తి ఎల్లప్పుడూ వాదులాటలకు, పోట్లాటకు కారణాలు వెతుకుతుంటాడు. ఎప్పుడైతే హృదయం ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఇతరులతో కలిసి ప్రశాంతంగా పనిచేయగలుగుతాడు. ద్వేషం అనే సమస్యను ఎలా పరిష్కరించాలి? దీనికి రాజకీయ పరిష్కారం ఏమైనా ఉందా? ప్రేమ, అంగీకారాలను చట్టబద్ధం చేసి వాటిని బలవంతంగా అమలుపరచగలమా? ఏ చట్టమైనా మానవ హృదయాల్లో మార్పు తేయగలదా? తాను మారాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే హృదయంలో మార్పు వస్తుంది. అది వ్యక్తిగతంగా ఇష్టపడి ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన విషయం.
వారిపై బలవంతంగా దాన్ని అమలుపరచలేం, కానీ వాళ్ళను ప్రోత్సహించగలం, ఉపకరణాలను అందివ్వగలం అంతే. కాబట్టి ఇతరులను మార్చడానికి ప్రయత్నించే ముందు మనలో మార్పును తెచ్చుకోవడానికి మనం అంకితం కావాలి. ఇతరులను ఒత్తిడి చేయవద్దు. వారు ఎలా ఉంటే అలా వారిని ప్రేమించడానికి, అంగీకరించడానికి తృప్తిపడాలి. మరియు మన కుటుంబ సభ్యులతో సమానంగా వారికి సేవ చేయడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండాలి. ఇలాంటి మానవాళికి కావాలని ఈ ప్రపంచం మిక్కిలి కోరుకుంటుంది. మరో వ్యక్తి యొక్క లోపాలను అంగీకరించడాన్ని ప్రేమ ఒక్కటే సుసాధ్యం చేయగలదు. ఏ తల్లి అయినా తన బిడ్డలను పరిత్యజించడం ఎప్పుడైనా చూశారా? తన బిడ్డ నిరంతరం చెడుగా ప్రవర్తిస్తున్నా, స్కూలు నుండి తరిమేయబడినా, ఇంకా నికృష్టంగా తయారైనా ప్రతి ఒక్కరూ అతనితో విసిగిపోయినక్కడి తల్లి మాత్రం తన బిడ్డకి తోడుగానే ఉంటుంది. దీనికి కారణం మాతృప్రేమే. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అంగీకారం ఉంటుంది. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దయాగుణం, క్షమాభావం ఉంటుంది. అన్ని ఉత్తమ గుణాలకు మూలం ప్రేమే. కనుక ప్రేమ అనేది ఉన్నప్పుడు మరో గుణం మీకు అవసరమా? ప్రేమ ఉంటే అంగీకారము, క్షమాగుణము మరియు దయాగుణము అనావశ్యకం అవుతాయి. ప్రేమ ఉంటే చాలు, మరి ఏ గుణమూ అవసరం లేదు. ఇది మనందరికీ తెలుసు. మహాత్ములైన నాటి నేటి గురువులందరూ ఇదే చెప్పారు. కానీ బోధనలే సరిపోయినట్లయితే మనం ఇప్పటికీ పరివర్తన చెంది ఉండేవాళ్ళం కదా.